ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ సిటిజన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ధనాభివృద్ధికి, ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పొందడానికి, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్తికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలించడంతో పాటు మంత్రఫలం శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం కార్తీక మాస ప్రారంభం, దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమి, దీన్నే బలిపాడ్యమి అంటాం. శ్రీ మహావిష్ణువు వామన రూపంలో బలి చక్రవర్తిని దానం అడిగినటువంటి రోజు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తినటువంటి రోజు ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకత. ఈరోజు మరో ప్రత్యేకత ఆకాశ దీపారంభం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు సుబుద్ధిని కలిగిస్తాయి, ఆలోచన దోషాలని పోగొడతాయి. ఇక ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి కాబట్టి ఇది అనుకూల ప్రతికూల ఫలితాలు కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి దక్షిణామూర్తి జపం బాగా ఉపకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా తీసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే శ్రమ తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాను విభూతితో అభిషేకించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. అయోమయ పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. జాప్యాలతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విజయాలని చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా లాభిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆటంకాలను అధిగమించగలుగుతారు. రుణ ప్రయత్నాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలని గృహరీత్యా చేపట్టగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఊరట పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలని వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. వ్యాపార రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శత్రుభీతి పోతుంది. స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆరోగ్య క్రమశిక్షణ కొనసాగుతుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సిద్ధిస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అవకతవకలు ఆర్థికంగా కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపార ప్రతిబంధకాలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని వెంటనే సంతరించుకోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల అనుకూలం. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఉత్తమ ప్రయోజనాలకే చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. గృహ విషయాలు సఖ్యతని పెంపొందింపచేస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యయం ఉన్నప్పటికీ ఉపయోగపడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆకర్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా ప్రారంభించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విదేశీ వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అనువైనటువంటి కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యయం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. వ్యాపార ప్రయోజనాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కూడా కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో తిరిగి సఖ్యత ఏర్పడుతుంది. కార్యక్రమాలను చకచకా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభ్యమవుతాయి.
ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కూడగట్టుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. సంతోష వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపారపరంగా కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలను వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటన లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీన రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా కోర్టు వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. శ్రీరస్తు శుభమస్తు. శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహ ప్రాప్తికి, ఆర్థిక విజయాలు సాధించడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహ ప్రాప్తికి, ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి ఈరోజు 12 రాశుల వారు తులసి చెట్టుకి ప్రదర్శన చేసి తులసి చెట్టు దగ్గర దీపాన్ని ఆవు నేతితో వెలిగించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. గృహ విషయాల్లో కూడా శాంతి సౌఖ్యాలను పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తిని పెంపొందింప చేసుకోవటానికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నైపుణ్యంతో కూడినటువంటి విజయాలు సాధించడానికి ఈరోజు 12 రాశుల వారు ఓం నమ ఇదం దక్షిణామూర్తియే నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు మనస్ఫూర్తిగా మనసారా స్మరించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా ఈరోజు కార్తీక మాసం ప్రారంభమవుతోంది. ఈ కార్తీక మాసంలో బృహస్పతి వారము విశేషమైనటువంటి శుభాన్నిస్తోంది. కారణం ఈ రోజున శోభన యోగం ఉన్నది. విశాఖ నక్షత్రం. శోభన యోగానికి అధిష్టాన దైవం దేవగురువైన బృహస్పతి, వారాధిపతి బృహస్పతి. అలాగే కరణం వాయు సంబంధమైన కింస్తుఘ్న కరణం, శుద్ధ పాడ్యమి. కార్తీక మాసంలో తొలి రోజు ఈశ్వరారాధనకి ఎంతగానో ఉపకరించేటటువంటి శుభప్రదమైనటువంటి సమయం. ఈ రోజున చేసేటటువంటి శివారాధన, శివధ్యానము, శివపూజ, అభిషేకము, శివదర్శనము, శివాలయంలో స్వామివారికి దీపారాధన సమర్పించటం, అలాగే బిల్వదళములతో అర్చన చేయటం, ప్రదోష సమయంలో శివతాండవ స్తోత్రాన్ని కానీ లింగాష్టకాన్ని కానీ పఠించినా విన్నా విశేషమైనటువంటి సత్ఫలితాలు వస్తాయి. పాడ్యమే ఉన్నది కాబట్టి శుభ కార్యక్రమాలకి అంతగా ఉపకరించదు. ఈ రోజంతా దైవపరంగా కనుక వినియోగం అయ్యే విధంగా చూసుకుంటే అద్భుతమైనటువంటి సత్ఫలితాలు మనకు చేకూరుతాయి. ఈ రోజు ఉన్నటువంటి మరొక విశేషం బలిపాడ్యమి. ఈ బలిపాడ్యములో విష్ణు ఆరాధన, అలాగే దానం చేసుకుంటే చాలా మంచిది. అన్నదానం చేసినా ఫలదానం చేసినా కలిసి వస్తుంది. ప్రధానంగా శ్రీమన్నారాయణమూర్తి వారిని సేవించడం, విష్ణు స్మరణ, విష్ణు సహస్రనామం చదువుకోవటం, తోచిన విధంగా మనం దైవ ఆరాధన చేసుకుని దాన ధర్మాది కార్యక్రమాల్లో పాల్గొంటే చాలా మంచిది. అలాగే గోపూజ చేసినా కూడా విశేషమైన సత్ఫలితాలు వస్తాయి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే కార్తీక శుద్ధ విదియ, శుక్రవారము, అనురాధ నక్షత్రం. సమస్త శుభ కార్యక్రమాలకి శుభప్రదమైనటువంటి కాలం. ఇక్కడ అతిగండ యోగం కూడా ఉన్నది కాబట్టి ఈశ్వరారాధన చేసి
మహాగణపతిని ప్రార్థించి శుభ కార్యక్రమాలు చేసుకుంటే కలిసి వస్తుంది. అలాగే కరణాన్ని పరిశీలన చేస్తే బాలవకరణం వృద్ధికి సంకేతంగా భాసిల్లుతోంది. కేవలం ఒక గండదోషమే కనపడుతోంది కాబట్టి గండదోష పరిహారార్థమై ఈశ్వర నామాన్ని 108 సార్లైన ఓం నమః శివాయ అనేటటువంటి పంచాక్షరాన్ని మనం స్మరణ చేస్తే సత్ఫలితాలు వస్తాయి. అలాగే పండగలలో ఈరోజు ఉన్నటువంటి అంటే రేపటి రోజున ఉన్నటువంటి పండగ విశేషం భగినిహస్త భోజనము, అలాగే యమద్వితీయ, ఇంకా భ్రాతృవిధియ, అలాగే గోవర్ధనగిరి పూజ. ఈ గోవర్ధనగిరి పూజ చేయటం ద్వారాగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో పాటుగా ధనధాన్యములు, అలాగే పాడి పంటలు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి, వృద్ధి చెందుతాయి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ నామాన్ని తలుచుకోవటం, కృష్ణం వందే జగద్గురం అనేటటువంటి నామాన్ని కనీసం 11 సార్లైనా అనుకుంటే విశేషమైన శుభము. భగినీహస్త భోజనం అంటే అక్క లేదా చెల్లెలు వారి చేతి మీదుగా మనం అన్నం వడ్డించుకొని భోజనం చేయాలి. అలాగే వారిని ఇంటికి పిలిచి వాళ్ళని సత్కరించి మనం బట్టలు పెట్టి వాళ్ళని సంతోషపెడితే బాగుంటుంది. భగినీహస్త భోజనం సంవత్సరంలో ఒక్కరోజునైనా సరే సోదరీమణుల నుండి సోదరులు కనుక ఆహారాన్ని స్వీకరిస్తే భగినీహస్త భోజనం అంటాం. అలా చేసినట్లయితే ఆయుర్వృద్ధి, అలాగే ఆ సోదరీమణులకి సౌభాగ్య సిద్ధి కలుగుతాయి. విజయోస్తు అంశానికి స్వాగతం. ప్రధానంగా నూతన గృహోపకరణాలని కొనుక్కునేటప్పుడు ఏ నక్షత్రాలు, ఏ తిథులు, ఏ వారాలు మంచివి, ఈ అంశాన్ని పరిశీలించేద్దాం. ప్రధానంగా స్థిర నక్షత్రాలు, మృదు నక్షత్రాలు ఇవి నూతన వస్తువులు కొనుక్కునే సందర్భంలో విశేషంగా సత్ఫలితాలు వస్తాయి. ప్రధానంగా గృహోపకరణాలు, గృహంలో వాడేటటువంటి ఏ వస్తువైనా సరే అది స్థిరంగా పనిచేయాలి, స్థిరంగా ఉండాలి, మనశ్శాంతినివ్వాలి. ఇలాంటి సందర్భంలో స్థిర నక్షత్రాలను తీసుకోవాలి. రోహిణ్యుత్తరాత్రయం స్థిరం. స్థిర నక్షత్రాలంటే రోహిణి, ఉత్తరాత్రయం. ఉత్తర అనే పేరుతో ఉన్నటువంటి 3 నక్షత్రాలు ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర. ఈ 3 నక్షత్రాలతో ఉన్నటువంటి మంచి తిథులు అంటే విధియ, తదియ, సప్తమి, దశమి, అలాగే పూర్ణిమ. ఈ తిథుల్లో తీసుకున్నట్లయితే విశేషమైనటువంటి శుభం. పూర్ణ తిథులు ప్రధానంగా పంచమి, దశమి, పూర్ణిమ. ఈ తిథుల్లో గృహోపకరణ సంబంధమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తే అన్ని విధాలా కలిసి వస్తుంది. అలాగే ఇంకా మృదు నక్షత్రాలు ఉన్నాయి. చిత్ర, రేవతి, మృగశీర్ష, అనురాధ, చతుష్టయం, మృదు. ఈ మృదు సంబంధమైనటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్రాల్లో మనం గృహోపకరణాలని కనుక తీసుకున్నట్లయితే ఆ వస్తువుల్ని చక్కగా వినియోగించుకోవడానికి అనుకువగా ఉంటాయి. ఇక వారాలను చూసినట్లయితే సోమవారము, బుధవారము, శుక్రవారము ఈ 3 వారాలు బాగా కలిసి వస్తాయి. శుక్లపక్షంలో గృహోపకరణాలని సేకరించడం, కొనుక్కోవటం చాలా మంచిది. అవి మన్నికగా ఎక్కువ కాలం మనకి ఉపయోగపడే విధంగా సహకరిస్తాయి. అన్ని విధాల శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏ వస్తువైనా సరే వాడబోయే ముందు పసుపు రాసి బొట్టు పెట్టి మహాగణపతిని ప్రార్థించి అక్కడ కొంచెం గంధము, పుష్పము, అక్షతలు వేసి మనం దండం పెట్టుకొని ఆ వస్తువుల్ని వినియోగించడం కనుక మొదలు పెడితే సత్ఫలితాలు వస్తాయి. ఏ చిన్న వస్తువైనా సరే ఆ పాత్రల్ని దేవుడి దగ్గర పెట్టి ఒకసారి దండం పెట్టుకొని మొదలు పెడితే వాటి నుంచి వచ్చేటటువంటి ఫలితాలు మనకి శుభప్రదంగా, మంగళప్రదంగా ఉంటాయి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బలిపాడ్యమి సందర్భంగా సకల శుభాలు చేకూరటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ఈరోజు బలిపాడ్యమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గృహంలో దీపాలను వెలిగిస్తూ బలిచక్రవర్తి నామాన్ని స్మరించుకున్నట్లయితే వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు బలిపాడ్యమి సందర్భంగా ఒక పళ్ళెంలో బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద తమలపాకును ఉంచి
ఆ తమలపాకు మీద పసుపు కుంకుమ గంధం కలిపి ఒక ముద్దలాగా తయారు చేసి ఆ ముద్దను బలిచక్రవర్తి స్వరూపంగా భావిస్తూ, చుట్టూ ఉన్న బియ్యాన్ని అతని పరివారంగా భావిస్తూ, తమలపాకులో ఉన్నటువంటి ఆ ముద్దకు రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ బలిచక్రవర్తిని స్మరించుకున్నట్లయితే బలిచక్రవర్తి యొక్క అనుగ్రహం ద్వారా, లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఐశ్వర్య లక్ష్మి ఆవు రూపంలో ఉంటుంది కాబట్టి మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి గోమాతకి చక్కగా పసుపు కుంకుమలు అలంకరించి గోవుకి గ్రాసాన్ని తినిపించాలి, గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఈరోజు తూర్పు దిక్కులో ఆవుతో కలిసి ఉన్నటువంటి దూడను పూజించటం ద్వారా గోమాత యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలా తూర్పు దిక్కులో ఉన్నటువంటి దూడతో కలిసి ఉన్న ఆవును పూజించటాన్ని మార్గపాలి ఉత్సవం అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మార్గపాలి ఉత్సవం సందర్భంగా దూడతో కలిసి ఉన్న ఆవును తూర్పు దిక్కులో అపరాహ్న సమయంలో పూజించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తిన రోజు. అందువల్ల కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, బుధగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి ఈరోజు గోమయాన్ని కొద్దిగా తీసుకొని మీ గృహంలో తులసి కోట దగ్గర ఆ గోమయాన్ని ఒక గుండ్రటి ఆకారంలో ఏర్పాటు చేసి దాని మీద ఏదైనా చెట్టు కొమ్మను కానీ లేదా ఏదైనా పుష్పాన్ని కానీ ఉంచి దాని పక్కనే శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటాన్ని ఉంచి శ్రీకృష్ణ పరమాత్మను రకరకాల పుష్పాలతో పూజించి స్వామికి అన్నాన్ని నివేదించాలి. ఇలా చేస్తే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి, బుధగ్రహ దోషాలను నివారింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు కార్తీక మాస ప్రారంభం సందర్భంగా దేవాలయానికి వెళ్ళి ఆకాశ దీపాన్ని దర్శించాలి. దేవాలయంలో ఒక భరిణలో ప్రమిదలు ఉంచి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి శివాలయంలో ఉన్నటువంటి స్తంభానికి తాళ్లతో దాన్ని వేలాడదీస్తారు. దీన్నే ఆకాశ దీపం అనే పేరుతో పిలుస్తారు. దేవాలయంలో ఉన్నటువంటి ఈ ఆకాశ దీపాన్ని ప్రతి ఒక్కరూ దర్శిస్తూ అనంతుడు అనే పేరు కలిగినటువంటి సృష్టికర్త అయినటువంటి విష్ణుమూర్తికి ఆకాశంలో ఊయలలు ఊగే దీపాన్ని సమర్పిస్తున్నాను అని మనస్సులో స్మరించుకుంటూ ఆ ఆకాశ దీపానికి నమస్కారం చేసుకున్నట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయని, సకల కార్యసిద్ధి ఏర్పడుతుందని ధర్మశాస్త్రంలో వర్ణించడం జరిగింది. వీలైతే గృహంలో అయినా సరే ఒక పొడుగాటి కర్రను పాతి దాని మీద చతురస్రాకారపు చెక్కను సమతలంగా బిగించి ఆ చెక్క మీద అష్టదళ పద్మం ఆకారంలో ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రం మధ్యలో ఒక దీపాన్ని ఉంచి దాని చుట్టూ 8 దీపాలను అమర్చి గృహంలో అయినా సరే ఆకాశ దీపాన్ని సంధ్యా సమయంలో వెలిగించినట్లయితే దాని ప్రభావం వల్ల శివకేశవుల పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సర్వకార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు ఆకాశ దీపాన్ని దేవాలయంలో దర్శించిన లేదా గృహంలో ఆకాశ దీపాన్ని వెలిగించిన ప్రతి ఒక్కరూ కూడా దామోదరాయ నమః అంటూ మహావిష్ణువుకు సంబంధించిన దామోదర నామాన్ని స్మరించుకుంటూ అనంతుడిగా విరాజిల్లే సృష్టికర్త అయిన పరమాత్మ అనుగ్రహం కోసం ఊయలలుగే ఈ ఆకాశ దీపాన్ని నేను అలంకరిస్తున్నాను అనే భావంలో దానికి నమస్కారం చేసుకున్నట్లయితే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ బలిపాడ్యమి సందర్భంగా బలిచక్రవర్తిని స్మరించుకుంటూ దీపాలు వెలిగించండి. ఈరోజు ఐశ్వర్యలక్ష్మి ఆవు రూపంలో ఉంటుంది కాబట్టి మార్గపాలి ఉత్సవం అనే పేరుతో తూర్పు దిక్కులో దూడతో కలిసి ఉన్నటువంటి ఆవును పూజించండి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కృష్ణుణ్ణి పూజించి అన్నాన్ని నివేదించండి. అలాగే ఆకాశ దీపాన్ని దర్శించి అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన భాతృద్వితీయ సందర్భంగా ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో, కార్తీక మాసంలో ఆచరించవలసిన ప్రత్యేకమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకి కాలము అత్యంత బలవత్తరమైంది. సనాతన ధర్మంలో కాలమే సమస్తమైనదిగా నిలబడుతుంది. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు కాల కలయతామహం అంటాడు. నేను కాలస్వరూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటూ ఉంటాను అంటాడు. ఏమిటా లెక్కలు అంటే, వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. ఇవ్వాలంటే జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, గతంలో ఇదే జీవుడు ఏ శరీరంలో ఉన్నాడో తెలియదు. ఏదో శరీరంలో ఉండి ఏదో తప్పిదం చేశాడు, ఏదో పాపం చేశాడు, పుణ్యం చేశాడు. ఆ పాపము అనుభవము చేతనే పోవాలి, పుణ్యము అనుభవము చేతనే పోవాలి. పాపము అనుభవస్వరూపంగా పోవడానికి దుఃఖము, అలాగే పుణ్యము అనుభవంగా పోవడానికి సుఖము, రెండిటిని ఇవ్వాలి. వీడు గతంలో చేసిన పాపం ఎంత, పుణ్యం ఎంత, ఎంత సుఖ పెట్టచ్చు, ఎంత దుఃఖ పెట్టచ్చు, ఇది లెక్క కట్టగలిగినటువంటి వాడు లెక్క చెప్పి మీ ఎదుట నిలబడి మీకు పాపపుణ్యముల యొక్క ఫలితమును ఇవ్వడు. ఆయన వెనక నిలబడి గమ్మత్తుగా లెక్క కట్టి ఆ లెక్క యొక్క సారాంశంగా సుఖ దుఃఖములను ఇస్తాడు. ఆ పరమేశ్వరుణ్ణి మనం పట్టుకుని నిలదీయడానికి ఆయన మన కన్నుల ఎదుట కనపడేటటువంటి వాడు కాడు, మాంసనేత్రమునకు గోచరము కాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి నిలబెట్టి ప్రశ్న చేయడం సాధ్యం కాదు. ఆయన ఏ ఫలితాన్ని ఇచ్చాడో ఆ ఫలితాన్ని పరతంత్రులమై అనుభవించటం ఒక్కటే మనం చెయ్యగలిగినటువంటి పని. అది కూడా భక్తితో కూడుకున్నదే. ఒక దుఃఖం వచ్చిందనుకోండి, నాకు భగవంతుడు దుఃఖం ఇచ్చాడని బాధపడకుండా, నేను ఏ జన్మలోనో ఏదో పాపం చేసి ఉంటాను, దానికి ఇప్పుడు దుఃఖం ఇచ్చాడు, ఈశ్వర ఇప్పుడు దుఃఖం ఎంత బాధాకరమో తెలుసుకున్నాను కాబట్టి దుఃఖమునకు కారణమైన పాపము నా చేత చేయబడకుండుగాక, కాబట్టి నాకు ధర్మమునందు పూనిక కలుగుగాక అని భగవంతుడికి నమస్కరించగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం నిజమైనటువంటి పరిణితి కలిగినటువంటి భక్తిని పొంది ఉండడం. అందుకే దుర్జటి నిన్ను సేవింపగ నాపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అలా ఉండగలిగినటువంటి పరిణతి ఈశ్వరుని యొక్క కృపచేత మాత్రమే సంభవం అవుతుంది. అటువంటి కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం. అది ఈశ్వర స్వరూపంగా ఉండి ఈ సుఖ దుఃఖముల రూపంలో పాపపుణ్యములను అనుభవింపచేసి దాని వలన కంటికి కనపడనటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞని గుర్తిరిగి ఆయన పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తిని పెంపొందింపచేసుకోగలిగి కృతార్థుడు కాగలిగినటువంటి వ్యక్తి ధన్యాత్ముడు. అందుచేతనే మనకి కాలాన్ని విభాగం చేశారు ఋషులు. అది ఋషుల యొక్క దార్శనికత. అందుకే పుట్టుకతోనే ఋషికి రుణపడిపోయాం మనం. ఋషి రుణం తీరాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదువుకోవాలి. కనీసంలో కనీసం నాకు చదువుకోవడం రాదండి అన్న ఇంట్లో శ్రీరామాయణాది గ్రంథములు ఉండాలి. నువ్వు చదవలేకపోయినా కనీసం ఒక్క పువ్వు ఆ పుస్తకం మీద వెయ్యగలగాలి. అవి చదవని నాడు ఋషి రుణం తీరదు. ఆ ఋషి కాలాన్ని విభాగం చేశాడు. విభాగం చేసి ఏ సమయమునందు మనం పరమేశ్వరానుగ్రహం పొందడానికి కాలము మనకి యోగ్యమైన రీతిలో ఉంటుందో నిర్ణయం చేశాడు. అందుకే దక్షిణాయనము ఉత్తరాయణము ఎప్పుడైనా సరే నడక అన్నది కుంటి నడక కాకుండా ఉండాలంటే రెండు కాళ్ళ మీద నడవాలి. రెండు కాళ్ళ మీద నడిచినట్టే కాలము కూడా ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఉత్తరాయణము దక్షిణాయనము అనబడేటటువంటి పేర్లతో రెండు కాళ్లతో నడుస్తుంది. ఇందులో దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. యథార్థంగా పరిశీలనం చేస్తే దక్షిణాయనం తక్కువని ఉత్తరాయణం ఎక్కువని భావన చేయకూడదు. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ దక్షిణాయనం అనేటటువంటి మాటకు ఉండేటటువంటి అర్థం ఏమిటో వ్యాఖ్యానం చేశారు. అది కొన్ని లోకముల మీదుగా జీవుడు ప్రయాణం చేసి బ్రహ్మలోకంలో కొంతకాలం వాసం చేసి మహాప్రళయమునందు ఈశ్వరుని యందు ఐక్యమైపోయేటటువంటి స్థితి దక్షిణాయనం. అంతేకాని దక్షిణాయనం అంటే ఏదో జీవుడు పాడైపోయే కాలం కాదు.
యథార్థమునకు ఉత్తరాయణం కన్నా దక్షిణాయనమే చాలా గొప్పది. ఎందుచేత దక్షిణాయనం చాలా గొప్పది అంటే దక్షిణాయనం అంతా కూడా మనకి ఉపాసనా సంబంధమై ఉంటుంది. మనం పరమేశ్వరుడి ఆరాధన చెయ్యడానికి యోగ్యమైన కాలమంతా కూడా కేవలముగా దక్షిణాయనంలోనే సంభవిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో నిజానికి దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చినన్ని గొప్ప తిథులు రావు. అందుకే ఉపాసనంతా దక్షిణాయనం. కాబట్టి దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం. ఉపాసనా కాలము కాబట్టే మీరు చూడండి, గురు పౌర్ణమి ఆషాఢమాసంలో వచ్చేటటువంటి గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మీ వ్రతం ఇత్యాదులన్నీ పరమ ప్రఖ్యాతమైనటువంటి తిథులన్నీ కూడా దక్షిణాయనంలోనే నడుస్తాయి. ఈ దక్షిణాయనంలో వచ్చేటటువంటి తిథుల యొక్క ప్రత్యేకత మనకి దేశము కాలము ఈ రెండిటి చేత పవిత్రమై ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశమునందున్న కారణం చేత, దేశము అంటే నా ఉద్దేశంలో ఒక్కొక్క ప్రాంతమునందున్న కారణం చేత మీకు ప్రత్యేకమైనటువంటి ఫలితం ఒకటి ఒనగూడుతుంది. ఉదాహరణకి నేను గంగానదిలో స్నానం చేశాననుకోండి, గంగానది స్నానం మిగిలిన ఏ నదుల స్నానం కన్నా గొప్పది. స్కాంద పురాణంలో అగస్త్య మహర్షితో మాట్లాడుతూ సుబ్రహ్మణ్యుడు అంటాడు, మిగిలిన క్షేత్రములన్నీ ఎందుకు దర్శనం చెయ్యాలి, మిగిలిన అన్ని తీర్థముల యందు అన్ని నదుల యందు దేనికి స్నానం చెయ్యాలి అంటే, ఇన్నిటిలో స్నానం చేస్తే, ఇన్ని క్షేత్రాల్ని దర్శనం చేస్తే కాశీపట్టణంలో ప్రవేశించడానికి, విశ్వనాథుణ్ణి సేవించడానికి, గంగా స్నానం చెయ్యడానికి అధికారం పొందడం కోసం. అంటే కాశీపట్టణ ప్రవేశం అంత గొప్పది, గంగా స్నానం అంత గొప్పది. తెలిసో తెలియకో కాశీపట్టణ ప్రవేశం చేశాడు అంతే. పూర్వజన్మ పుణ్యం లేకుండా అలా కాశీపట్టణ ప్రవేశం చెయ్యడు, గంగా స్నానం చెయ్యడు. ఆ దేశమునకు, ఆ ప్రాంతమునకు ఒక ప్రఖ్యాతి, ఆ నదికి ఒక ప్రఖ్యాతి. అలాగే కాలమునకు కూడా పవిత్రత ఉంటుంది. ఒక్కొక్క కాలమునందు మీరు చేసినటువంటి పని మీకు విశేషమైనటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేస్తుంది. కాబట్టి అది ఋషి ఈశ్వరవాక్కుని ఆధారం చేసుకుని నిర్ణయం చేశాడు. దక్షిణాయనము ఉపాసన కాలము. అందున ప్రత్యేకించి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి నెలగా చెప్పబడుతుంది. కారణం, మనకి ఏదైనా చాలా గొప్ప విషయాన్ని నిర్మాణం చేస్తే పైకి కనపడేటటువంటి విషయానికి ఆధారభూతమైనది కంటికి కనపడకుండా ఒకటి ఉంటుంది. పెద్ద సౌధాన్ని నిర్మాణం చేశాననుకోండి నేను, ఆ సౌధాన్నంతటినీ మోస్తున్న పునాది భూమి లోపల ఉంటుంది, అది కనపడదు. కానీ ఆ పునాది మీదే సౌధం ఉంటుంది. ఒక మహావృక్షం ఒకటి కనపడింది అనుకోండి, అబ్బా శాఖోపశాఖలుగా ఎంత పెద్ద చెట్టు అండి అన్నాను అనుకోండి, నిజానికి ఆ చెట్టుని నిలబెడుతున్నటువంటి వేళ్ళు భూమి లోపల ఉండి దాన్ని పట్టుకుని ఉన్నాయి. అలాగే కార్తీక మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటో చెప్పడానికి మనకి ఋషి దాన్ని ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి దగ్గరికి వచ్చేటప్పటికే కార్తీక మాసం యొక్క వైభవాన్ని ఆవిష్కరించారు. అది ఒక ప్రక్రియ. ఒక సౌధ నిర్మాణం చేసేటప్పుడు పునాది ముందు వేసినట్టే ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ముందే దాని గురించి ప్రారంభం చేస్తారు. మీకు అందుకే శ్రీరామాయణంలో సుందరకాండ ప్రారంభం చేసే ముందు వాల్మీకి మహర్షి కిష్కింధకాండ పూర్తి చేస్తూ చిట్ట చివర ఒక శ్లోకాన్ని రచన చేశారు. అసలు సుందరకాండ యొక్క గొప్పతనం అంతా ఏమిటో కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలో చెప్తారు. అందులో ఆయన ఆ మహానుభావుడైనటువంటి హనుమ సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అంటారు. ఆయన హరిప్రవీర పరవీరహంత, శత్రు సైన్యములను సంహరించగలిగినటువంటి వాడు, అంతటి బలవంతుడు, విశేషమైనటువంటి మనోజవమున్నవాడు. కొన్ని కోట్ల మంది వానరుల సముద్రాన్ని చూసి ఖిన్నులై నిలబడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వి, మనసుతో లంక చేరిపోయారు. అదే సుందరకాండ గొప్పతనం. అసలు జీవితంలో వృద్ధిలోకి రాలేకపోవడానికి కారణం ఏమిటంటే మనసు యొక్క పిరికితనం. శరీరానికి ఎంత దారుఢ్యం ఉన్నా మనసు శోకం ఆవరించి పిరికితనంతో ఉన్నవాడు వృద్ధిలోకి రాలేడు.
ఇంతమంది భయపడి కింద నిలబడిపోతే ఆయన ఒక్కరే ఈ సముద్రాన్ని దాటడమా అనలేదు. ఆయన సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి మహానుభావో అన్న మాట వేశారు మహర్షి. మహానుభావుడు హనుమ అన్నారు. ఎందుకని? ఇన్ని కోట్ల మంది వెళ్ళలేను దాటలేనన్న సముద్రాన్ని మానసికంగా దాటేశారు. ఉత్సాహం ఆయనది, భయము వీరిది. వీరి బ్రతుకు ఆయన మీద ఆధారపడింది. ఆయనే వీరి జీవితాల్ని నిర్ణయించగలరు. అంతటి మహానుభావుని యొక్క గొప్పతనం చెప్పబడుతున్న కాండ. ఇన్ని విషయాల్ని ఒక్క శ్లోకంలో, కిష్కింధకాండ చివరి శ్లోకంలోకి తీసుకొచ్చి మహర్షి పెట్టి సుందరకాండ ప్రారంభం చేశారు. అంటే సుందరకాండకి పునాది ఎక్కడుంది? కిష్కింధకాండ చివరి శ్లోకంలో ఉంది. కార్తీక మాస వైభవం ఎక్కడుంది? ఆశ్వీజమాసపు చిట్ట చివరి తిథిలో ఉంది. ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి ఏది? ఆ తిథి అమావాస్య. అమావాస్య ఎప్పుడు వచ్చినా పితృ సంబంధమైనటువంటి తిథి, దేవతా సంబంధమైన తిథిగా మనం చెప్పం దాన్ని. పైగా ఒక్క దీపావళి అమావాస్యకే వేదాంతంలో ఒక పేరుంది, ప్రేత అమావాస్య అని పేరు దానికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మీకు 12 నెలలు ఉన్నప్పటికీ కూడా 12 నెలలలో ఏ నెలలో పెట్టే దీపానికి కూడా ఆ నెలతో దీపం పేరు లేదు. ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేటి నుంచి హరిహరాదులకు ప్రీతివంతమైనటువంటి కార్తీక మాస ప్రారంభ శుభదినం. ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఈ మాసంలో నిత్యం అభిషేకార్చన చేసినట్లయితే గృహంలో సర్వ సంపదల్ని కూడాను స్వామివారు ప్రసాదిస్తాడు. ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి, నీరజాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువును ఈ మాసమంతా ఎవరైతే నిష్ఠగా పూజ చేస్తారో వారికి కోరిన కోటి కోరికలు కూడా నెరవేరి తీరుతాయి సుమా అంటోంది శాస్త్రం. గృహంలో ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను నిత్యం కూడా శివాభిషేకం గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా అదృష్టకరమైనటువంటి ఫలితాల్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ రాశి ఫలాల్ని అనుసరించి ఏ రాశివారు శివపరమాత్మను ఏ విధంగా అభిషేకార్చన చేస్తే గొప్ప సత్ఫలితాన్ని సాధించవచ్చో మనకు మహర్షులు తెలియచేశారు. మేషరాశి, ఈ రాశివారు నీటిలో బెల్లం కలిపి రుద్రాభిషేకం కనుక చేసినట్లయితే బెల్లం కానివ్వండి, చక్కెర కానివ్వండి కలిపినటువంటి తీపి రొట్టెను స్వామివారికి నివేదనగా సమర్పించినట్లయితే, ఎర్ర చందనం గన్నేరు పూలు సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి శుభ లక్షణాల్ని పరమేశ్వరుడు అనుగ్రహింపచేసి తీరతాడు సుమా. అలాగే వృషభ రాశివారు, ఈ రాశివారు చెరుకు రసంతో ఆ పరంధాముడైనటువంటి పరమేశ్వరునికి శివాభిషేకం చేయాలి. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ హర 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 అంటూ చేయాలి. అలా చెరకు రసంతో అభిషేకం చేస్తే ఆ పూజలో గరిక, పెసలు, దర్భలు అర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి భోగభాగ్యాల్ని ప్రసాదింపచేస్తాడు పరమేశ్వరుడు. అలాగే మిథున రాశి వారు చెరకు రసంతోనే శివాభిషేకం చేయాలి. పూజలో గరిక ఉపయోగించాలి.
దర్భలు కూడాను సమర్పించాలి. పెసలు నైవేద్యంగా సమర్పించినట్లయితే విశిష్టవంతమైన సత్ఫలితాన్ని పొందుతారు. ఇక కర్కాటక రాశివారు, ఈ రాశి జాతకులు స్వచ్ఛమైన ఆవు నేతితో శివాభిషేకం చేయాలి. ఇలా ఆవు నేతితో కనుక అభిషేకం చేసినట్లయితే విశిష్టవంతమైన సంపదలు వస్తాయి. వీరు తెల్ల జిల్లేడు పూలు సమర్పించాలి స్వామివారికి. శంఖపుష్టి అనేటువంటి పుష్పాలు ఉంటాయి, వాటిని కూడాను సమర్పించాలి. ఇక సింహరాశి వారు, ఈ రాశి జాతకులు బెల్లం నీరు కలిపి శివాభిషేకం చేసి బెల్లం బియ్యంతో పరమాన్నాన్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం మరిచిపోకూడదు. అంతేకాకుండా మందార పూలను మనస్ఫూర్తిగా స్వామివారికి సమర్పించాలి సింహరాశి వారు. కన్యారాశి వారు, ఈ రాశికి చెందిన జాతకులు మొదట చెరకు రసంతో అభిషేకం చేసి తరువాత శివలింగానికి గరిక తమలపాకు సమర్పించాలి. నైవేద్యంగా అరటి పండును సమర్పించవచ్చు. తులారాశి వారు అత్తరు సుగంధ తైలంతో కూడినటువంటి శివాభిషేకం చేయాలి. తేనె పెరుగు పటిక బెల్లం ముక్క ప్రసాదంగా సమర్పించాలి. పూజకు మాత్రం తెల్లని పుష్పాలు ఉపయోగించవచ్చు. ఇక వృశ్చిక రాశి వారు, ఈ రాశి జాతకులు పంచామృతంతో శివాభిషేకం చెయ్యాలి. ఎర్రని పూలు సమర్పించాలి. నైవేద్యంగా వివిధ రకాలైనటువంటి పండ్లను సమర్పించవచ్చు. ఇక ధనుస్సు రాశి వారు, ఈ రాశి జాతకులు పాలలో చక్కటి పసుపు వేసి శివాభిషేకం చేయటం ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. పటిక బెల్లంతో తయారు చేసినటువంటి మిఠాయి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. పూజకు బంతిపూలు కూడా ఉపయోగించవచ్చు ఈ రాశివారు. ఇక మకర రాశి, ఈ రాశివారు కొబ్బరి నీటితో శివాభిషేకం చేయటం సర్వైశ్వర్యప్రదంగా చెప్పవచ్చు. మినపపప్పుతో తయారు చేసినటువంటి పిండి వంటల్ని, అంటే గారెలు మొదలైనటువంటివి పిండి వంటలు ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. నీల కమలాలు స్వామికి సమర్పించటం సర్వత్రా కూడాను శుభదాయకం. ఇక కుంభరాశి వారు, ఈ రాశి జాతకులు నువ్వుల నూనెతో లింగాభిషేకం చేయటం సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మిఠాయిని నైవేద్యంగా సమర్పించాలి. పూజలో శమీ పుష్పాలు ఉపయోగించడం సర్వశ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మీనరాశి సంజాతకులు పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించి ప్రీతివంతమైనటువంటి మరేడు దళాలతో అర్చన చేసి చిమ్మిరి ఉండను నైవేద్యంగా సమర్పించటం సర్వాభీష్ట సిద్ధిని కలిగింపచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ కార్తీక మాసంలో అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రతి ఒక్కరూ కూడాను ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయటం ద్వారా ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని తమ గృహాలలో సాధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క దైవ సంబంధమైనటువంటి కార్యక్రమం
జన్మ జన్మాంతరాల పాపాల్ని పోగొడుతుంది సుమా అనేటువంటి విశిష్ట సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.